ప్రాముఖ్యంగా చేరవలసిన సంఘానికి నా ప్రోత్సాహకులకు ప్రభుత్వ వందనాలు. ప్రాముఖ్యంగా క్రిస్మస్ శుభాలు. క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కనుక క్రిస్మస్ ట్రీ కూడా మనతో పాటు ఉంది. దీనికి స్తోత్రం. పిల్లల చక్కని సమయంలో కొద్దిపాటి సమయాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి విలువైన మాటలు మనం ధ్యానం చేయడానికి మన ప్రయత్నం చేద్దాం. పిల్లల గలతీ రాష్ట్ర పత్రిక గతించిన వారంలో మనం విన్న మాటల నుంచి కొనసాగింపుగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పిల్లలు 4వ వచనం చదువుతున్నాం పిల్లలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి అన్నప్పుడు సరిపోతుంది పిల్లలు. గతించిన దినాల్లో కొన్ని మాటలు మన ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం పిల్లలు. దేవుడు ఇచ్చిన లోకాల్లో చాలా మట్టుకు ప్రాధాన్యమైనది భూలోకము, దానికంటే ముఖ్యమైనది పరలోకము. ఆ ఉన్నతమైన రాష్ట్రంలో దేవుని ఇచ్చను బట్టి తన ఉద్దేశాలను నెరవేర్చడానికి భూమికి తన మానవుల్ని తన ప్రియ కుమారులుగా ఈ లోకంలోకి ప్రవేశపెట్టినప్పుడు మొట్టమొదటిగా ఆయన కలుగజేసింది ఆయన చేసిన, కలిగినది ఏదియో ఆయన లేకుండా కలిగినా కానీ ఆయన మొట్టమొదటిగా ఆయన నివసించాలని ఆశ కలిగి ఉండలేదు భూమి మీద. తన ప్రియ కుమారులను పంపించాలనుకున్నాడు. దాంట్లో భాగంగానే వచ్చిన వాళ్ళు ఆదాం గారు ఉన్నారు. అలాగే ఈ లోకం ఎంత ముఖ్యంగా ఉంటుందో నిత్యత్వంలోకి వెళ్ళడానికి, నిత్యుల కొరకు ఆ ఉన్నత రాజ్యానికి వెళ్ళడానికి కూడా దానికంటూ ఒక ప్రధానమైనది పాత్ర నెమ్మది పొందే స్థలము. ఆ నెమ్మది పొందే స్థలానికి కూడా ఆయన వెళ్ళాలనుకోలేదు. మొట్టమొదటిగా ఆ నిత్యత్వాన్ని పరలోక రాజ్యానికి వెళ్ళకంటే ముందుగా ఒక నెమ్మదిని దేవుడు ఇవ్వాలనుకున్న, ఒక విశ్రాంతిని ఇవ్వాలనుకున్న అదే పాతాళ లోకంలో ఒక పరదేశంలో ఒక స్థానాన్ని మనం చూసాం. ఆ పరదేశంలో దాంతోపాటు ఉన్న యాత్ర స్థలాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే 3 లోకాలు మనకు కనబడుతున్నాయి. ఆ 3 లోకాల్లో నుంచి అంటే ప్రథమంగా పరలోకంలో మనం అందరం ఉన్నా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఆదం కనబడుతున్నారు. తదనంతరము ఈ జనరేషన్లో మనం కనబడుతున్నాం. మన ముందున్న తరాలు ఉన్నాయి, తర్వాత వచ్చే తరాలు కూడా మనకు కనబడుతున్నాయి. కానీ ప్రథమంగా కాలు మోపిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఆదం అన్నాం. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వారి గర్భాన్ని వచ్చిన అవ్వ తర్వాత వచ్చిన వారి గర్భాన్ని వచ్చిన కుమారుడు హేబేలు అంటే మొదటి సంతానం కయీనైనప్పుడు కూడా హేబేలు ఆ నెమ్మది పొందే స్థలాన్ని అంటే ఆ విశ్రాంతిలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. అంటే ఎందుకు మా ప్రస్తావన తీసుకొచ్చానంటే 3 లోకాలు ఉన్నాయి. 3 లోకాల్లో ఆయన పరలోకంలో నివసించినప్పటికీ కూడా చేసిన వారికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. మొట్టమొదటిగా నేను నివసించాలి, నేను అడుగు విడాలి అని అనుకుంటే దేవునికి ఉద్దేశం ఏంటంటే తన పిల్లలు ఉండాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. భూమి మీదకి వచ్చిన వారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే నెమ్మది పొందే స్థలానికి ఆ పాత్ర లోకంలోకి వెళ్ళిన వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. తిరిగి ఎంత ప్రాధాన్యత ఈ లోకంలోకి వస్తున్నప్పుడు ఇవ్వబడుతుందో తిరిగి వెళ్ళిన వారికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా. అందులో కొనసాగింపుగా కొన్ని మాటలను ప్రస్తావించడానికి నేను ఇష్టపడుతున్నాను పిల్లల. ఇప్పుడు మంచి మాట ఏంటంటే ఆయన స్త్రీ యందు పుట్టి అన్న పిల్లల. ఎవరు ఆయన అంటే పౌలు గారా అంటే మనందరికి తెలిసిన మాట. క్రిస్మస్ దినాల్లో మనం ఎక్కువగా చదువుకున్న మాటలు ఇదొకటి. ప్రభు ఆయన యేసుక్రీస్తు అంట స్త్రీ యందు పుట్టాడంట. మనం ఎవరు ఎందుకు పుడతాం? స్త్రీగానే పుడతాం. అందరికీ తెలుసు కదా, స్త్రీ అందే మనం పుడతాం పిల్లలు. నిజంగా చెప్పాలంటే మనం స్త్రీ యందు పుట్టాం పిల్లలు. మనం పురుషుని అందే పుడతాం. ఒప్పుకున్నా అది సైన్స్ చెప్పి సత్యం అది. అందుకనే దేవుని గురించిన ప్రవచనం ఏంటంటే ఆయన కన్య అయిన మరియ గర్భానే పుట్టాలి. మనం మాత్రము తండ్రి గర్భా నుంచి వచ్చిన వారం. అది మనం చెప్పే మాట కాదు, వాక్యం చెప్పే మాట కూడా. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. ఇలా మాట్లాడుకుంటూ మన అందరు కనబడుతుంటారు. అందుకనే బిగినింగ్ నుంచి చెప్తూ యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అని చెప్తూ ఉంటాడు. చివరికి వచ్చిన తర్వాత ఆదాము దేవునికి కుమారుడు అంటాడు. అంతే కదండి. అంటే పురుషుల గర్భం నుంచే జనరేషన్ ప్రారంభమవుతుంది. తల్లి గర్భం ఎందుకు వస్తుందంటే మనకు ఒక శరీర ఆకృతిని ధరించుకోవడానికి దేవుడు ఆ శరీరాన్ని మనము ఏర్పాటు చేయడానికి ఒక తల్లి గర్భాన్ని వాడుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథం కూడా అదే మాట్లాడుతుంది. 10వ అధ్యాయం మాట్లాడు చూద్దాం పిల్లరా. 10వ అధ్యాయం 5వ వచనం. ఏదో క్విజాన్ కూడా చెప్పిన వాళ్ళకు కూడా ఇచ్చేద్దాం బహుమానం. ఏప్రిల్ రాసిన పత్రిక. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు ఆత్మను నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. సరిపోతుంది పిల్లల. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అంటున్నారు పిల్లల. అంటే మనము లోకంలో పుట్టాలనే ఎన్ని మాటలైతే మాట్లాడుకుంటామో ప్రవేశం కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంకా చెప్పాలంటే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అదే ఆ లోకమందు ప్రవేశించినప్పుడు, ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడంట, బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి అంటున్నాడు పిల్లలు. స్త్రీ అంది పుట్టాడంట, కన్య గర్భాన్ని రావాలి కాబట్టి
తల్లి అయిన మరియను కన్యాకను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పురుషుని కూడా లేదు కాబట్టి కన్యాక అన్నాం. అందుకని తల్లి గర్భా నుంచి ఆయన శరీర ఆకృతిని ధరించుకొని లోకంలోకి వచ్చాడు. అంతే కదండి, లోకంలోకి వచ్చాడు. ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నంటే అందరూ వచ్చారు. ఆదాం గారు వచ్చారు, అవ్వగారు తన శరీరం నుంచి ఎముకల నుంచి చేయబడిన ఆకృతిగా నారిగా పిలువబడింది. తర్వాత కయను గారు, హేబేలి గారు, ఇలా జనరేషన్లన్నీ కూడా వస్తూ ఉన్నాయి, పుట్టుకుని వస్తున్నారు. తర్వాత కాలక్రమేణా ఈ 2025 సంవత్సరాలు మనం కూడా కనబడుతున్నాం. మనం పుట్టింది 1900 సంవత్సరం అనుకోండి, 19 ఇయర్స్లో అనుకోండి, ఆ శతాబ్దంలో అనుకోండి, మనం కూడా కనబడుతున్నాం. కానీ 2000 సంవత్సరాల క్రితం ప్రభు కూడా ఈ లోకంలోకి ప్రవేశించాడంట, వచ్చాడంట. వచ్చినప్పుడు దేవుడు అంట మరియమ్మ గర్భాన పంపించాడంట. ఒక పరిశుద్ధమైన ఆకృతిని ధరించుకోవడానికి ఆత్మకు ఆకృతి రావాలంటే శరీరం కావాలి. అంతే కదండి, అంతేనా? శరీరం మనకు కనిపించాలంటే ఆత్మ మనకు కనిపించదు కాబట్టి శరీర రూపంలోకి రావాలి. కాబట్టి మరియమ్మ గర్భాన కన్య గర్భానే రావాలి కాబట్టి అది ప్రవచన నెరవేర్పు కాబట్టి మరియమ్మ గర్భాన ప్రభు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అది మనకు తెలిసిన సత్యము, వాక్యానుసారంగా నిజమైన వాక్య సత్యము. ఆయన శరీరాన్ని ధరించుకున్నప్పుడు అంట నేను ఎందుకు వచ్చానంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడంట. అలా వచ్చిన మాటలు కొన్ని ప్రస్తావనిస్తూ పిల్లరా బాగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడని మాట మాట్లాడుతూ నేను మరియా గర్భానికి ఎందుకు వెళ్ళానంటే శరీరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను మరియా గర్భానిలోకి నేను వెళ్ళాననే మాటలు వాక్య ప్రకారంగా మనకు అర్థమవుతున్న మాటలు. మరి అంతకు ముందు ఆయన ఉన్నాడు కదా. యోహాను గారు గతించిన మాటలు మనం విన్నాం, గత వారంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి కొన్ని మాటలు చదవండి పిల్లలు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. సరిపోతుంది పిల్లలు, అది చూడండి పిల్లలు. ఆది అందు ఏముందంట? వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెనంట. అవునంటారా కదా? ఆ పట్టాల వర్షం కూడా మళ్ళీ చదవండి పిల్లలు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా అంటే ఎవరు? క్రీస్తు మన ప్రభువైన యేసు వారు. అంటే ఆదిలో కూడా ఉన్నాడు ఆయన. కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి ఏమనుకున్నాడు, తన కుమారుని పంపించే టైం అయింది అనుకున్నాడు, ఆసన్నమైంది అనుకున్నాడు. అందుకని స్త్రీ గర్భాన ఆయన పుట్టాడు అని అంటున్నాడు. అంతేకాకుండా ఇంకో మంచి మాట, మనకు అర్థమయ్యే మాట ఏంటంటే ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. రావడానికి ఒక ఆకృతి కావాలి కాబట్టి మరియా గర్భాన ఆయన ఈ లోకంలోకి వచ్చాడు పిల్లలు. మనం అప్పుడప్పుడు జనరేషన్లో మనం చూస్తుంటాం పిల్లలు. నాకు అనిపించింది అంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు బాగా అవగాహన ఉన్న తల్లిదండ్రులు కానీ పెద్దలు మనం చూస్తున్నాం అనుకోండి, పిల్లలు ఏదైనా చిన్న పని చేస్తున్నప్పుడు వాళ్ళు కొద్దిగా ఏదైనా భారం ఉందంటే ఒక పాత్ర పట్టుకుని వేడి పాత్ర పట్టుకున్నాను అనుకోండి, తల్లి పట్టుకున్నా కానీ తండ్రి పట్టుకున్నా కానీ వాళ్ళ ఫాదర్ మమ్మీ డాడీ పట్టుకున్నప్పుడు కొద్ది వేడిగా అనిపించింది అనుకోండి, మమ్మీ అది వేడిగా ఉంది అని అన్నారు అనుకోండి, చిన్నోడి కాబట్టి నీకు వేడిగా ఉంటుందిరా నాకు పర్లేదు అని మన అలవాట్లు మాట్లాడుతుంటాం. అదే పిల్లలు పట్టుకున్నారు అనుకోండి, వేడిగా ఉంటుందా? అంటే ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా పెయిన్ ఉంది, వర్క్కి వెళ్ళి వస్తున్నారు, ఏదో వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, ఆ భారము ఆ ఒత్తిడి ఉంటుందని ఎవరికి తెలుసు? పెద్దలకి తెలుసు. మన పని చేసుకుని మన అందరికీ తెలుసు, తల్లిదండ్రులు అందరికీ తెలుసు, అందరికీ తెలుసు అన్నమాట. అది తెలిసి కూడా మనం లేవడుతున్నట్టు ఒక భారము మన మీద ఉంది కాబట్టి మనం చేస్తున్నాం. అదే కదా. ఇప్పుడు సాక్షాత్తు ప్రభువైన యేసు గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన ముందు నుంచి ఉన్నవాడు, ఆయన వచ్చిందంట ఆది నుంచి ఉన్నవాడు, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు పంపిస్తే ఆయన వచ్చాడు. వచ్చిన ఆయనకంట బాల్యం నుంచి ఆయన ఏంటో తెలుసు, లేఖన ప్రకారమే ఆయన వచ్చాడంట. చివరికి నేను ఎలా ముగించాలో కూడా తెలుసు. ఈ జనరేషన్లో ఏ వీడియోలు చూస్తూ ఉంటే చిన్న పిల్లలే మాట్లాడినట్టుగా మనకు కొన్ని వీడియోస్ వస్తున్నాయి. అవును కదండి. కానీ అది ఇంకా కొద్దిగా లోతుగా ఆలోచిస్తే నాకు అర్థమైన మాట ఏంటంటే బహుశా ప్రభువు కూడా అలాగే ఉండవచ్చు. ఎందుకంటే అతనికి అన్నీ తెలుసు, మేధాశక్తి తెలుసు. బహుశా అతను ఏడవని కూడా ఏడవలేడేమో. బహుశా తల్లిదండ్రులని ఇంకా ఇబ్బంది కూడా పెట్టున్నాడు. ఆయనకి ఇది కావాలని కూడా తల్లిదండ్రులను ఏ రోజు ఏడిపించిన వ్యక్తి కాదేమో బహుశా. ఎందుకంటే అతను వచ్చిన పర్పస్ ఏంటో అతనికి బాగా తెలుసు. బాల్యం నుంచి అతను జ్ఞాని. ఎందుకంటే శాస్త్రుల మధ్య ఉండి వారిని ప్రశ్నలు అడుగుచుండే మాట మనం చదువుతూ ఉంటాం. అంటే ఇంకా ఎంత మేధాశక్తి అతనికి ఉండాలి. ఒక మనిషిని, తల్లిదండ్రుల్ని, పరిస్థితుల్ని, అంటే పెద్దల్ని, ధర్మశాస్త్రాన్ని అంత అవగాహన కలిగి ఉన్న వ్యక్తి ఈ బాల్యం నుంచి అతను ఎదుగుదల ఎలా ఉంటుంది, గ్రోత్ ఇంకా అద్భుతంగా ఉండగా. అంటే ఈ జనరేషన్ కంటే ముందు, ఏ జనరేషన్ కంటే ముందే అతను అన్ని చేసి చూపించినట్టుగా అర్థమవుతుంది. అలా అనిపించింది పిల్లలు. నిజమే కదా. ఆలోచిస్తుంటే అబ్బా ఇప్పుడు అనుకుంటున్నాం అది ఇలా జరిగితే బాగుండే. చిన్న పిల్లలు ఇప్పుడు 3వ తరగతిలోనే, లేక థర్డ్ గ్రేడ్లో, 4th గ్రేడ్లో, లేకుంటే ఓ 3 years వచ్చే వరకు ఆది ఖండం నుంచి చివరి వరకు ఏ ప్రశ్న అడిగినా చెప్తున్నారంటే ఇంకా ఆయన ఇంకెంత నాలెడ్జ్ పరై ఉండడు. ఇంకా విజ్డమ్ అంతా కూడా అతని మైండ్లోనే ఉంది కాబట్టి ఇంకా అతనికి లోటు అంటే ఏది ఉండదు. బహుశా అతను చూసే ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్లో మనం నేర్పించాలి పిల్లలకి. అలాగే ఉండుండొచ్చు అనిపించింది నాకు. నిజమే కదా పిల్లలు. అలాంటి ఆయన వారి గర్భాన్ని వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాట ఏంటంటే
వాక్యము శరీరధారిగా ఈ లోకంకి వచ్చిందంట. ఇప్పుడు వాక్యము శరీరధారిగా అంటే ఇదే కదా వాక్యం అంటే? ఏమంటే ఇదేనండి? కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇదే కదండి మన వాక్యం అంటే. అంటే ఇందులో కొన్ని మంచి విషయాలు రాయబడ్డాయి, మనకు దుష్టాంతాలుగా ఉండడానికి కొన్ని చెడు విషయాలు కూడా రాయబడ్డాయి. ఇప్పుడు మన గొలియాతు ఇజ్రాయేల్ను దూషించిన మాటలు కూడా రాయబడ్డాయి. అదే ఇజ్రాయేలుడు అయిన దావీదు గారు ఆ గొలియాతును దూషించిన మాటలు కూడా రాయబడ్డాయి. సాతాను బోధ చేసిన మాటలు కూడా రాయబడ్డాయి, దేవుడు బోధ చేసిన మాటలు కూడా రాయబడ్డాయి, భక్తులు మాట్లాడిన మాటలు రాయబడ్డాయి, అంటే భక్తిహీనులు పలికిన మాటలు కూడా రాయబడ్డాయి. భక్తిహీనులు మోసపం చేసిన వారు ప్రభుని అప్పగింపడం ఇస్కరియోతు మాటలు కూడా ఇందులో లిఖింపబడ్డాయి. ఎందుకున్నాయంటే కొన్ని పాత నిబంధనల గురించి మాట్లాడుతూ ఇవన్నీ కూడా మనకు దుష్టాంతాలుగా ఉన్నాయంట. అవునంటారు కాదండి పిల్లలు? కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, కొన్ని వాగ్దానాలు ఉన్నాయి, కొన్ని నెరవేర్పులు ఉన్నాయి, కొన్ని సూచనలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, కొన్ని ప్రార్థనలు ఉన్నాయి, కొన్ని భక్తి జీవితాలు కూడా ఇందులో రాయబడ్డాయి. దేవుడు వాక్యమై ఉండెను, ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్యకు నివసించిన అన్నాడు. ఎలా నివసించిందంటే, ఎలా నివసించిందో కాలం పరిపూర్ణప్పుడు క్రీస్తు అన్నాడు. కొన్ని పేర్లు, చాలా పేర్లు మనకు కనబడుతుంది ప్రభు యేసు వారి గురించి. ప్రకటన గ్రంథంలో ఒక మాట కూడా చూసుకుని ముందుకు వెళ్దాం పిల్లలు. 19వ అధ్యాయం 11వ వచనం చూడండి పిల్లలు. మరియు పరలోకం తెరవబడి చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడు. ఎవరంట తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు? అలా తెల్లని గుర్రాన్ని చూసినప్పుడు కూడా వేరే వాడు కూడా కూర్చున్నవాడు ఉన్నాడు. కానీ నిజమైన తెల్లని గుర్రం ఎక్కినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అతనికి కలిగిన కొన్ని పేర్లలో మరొక పేరును ప్రస్తావిస్తున్నాడు. నమ్మకమైన వాడును, సత్యవంతుడును అను ఆయనకున్న పేర్లలో ఇదొక పేరు చెప్తున్నాడు. అలాగే కిందికి వస్తూ ఉంటే పిల్లలు 13వ వచనం కూడా చూడండి పిల్లలు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుందంటే వాక్యము అనే పేరు కూడా ఏముంది ఆయనకు? ఉంది. అంటే ఇందులో ఉన్న మాటలన్నీ కూడా క్రీస్తై ఉన్నాడనే మాట కాదు అక్కడ. ఆయన పేరు కూడా ఏంటయ్యా అంటే వాక్యము అనే పేరు అతనికి నామకరణం చేయబడింది. ఇప్పుడు అయ్యా నీ పేరేంటి, నేను ఇశ్రాయేలుకి ఏమని చెప్పాలంటే ఏమన్నాడు? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. అంతే కదండి. మన పెద్ద పెద్దలు మాట్లాడుకున్న వాళ్ళు ఎవరయ్యా? ఉన్నోళ్ళు. గొప్పగా మాట్లాడుతూ ఉన్నోడు అను నామం గలవాడు. అలాంటి ఎలాంటి బిరుదులైతే ఉన్నాయో క్రీస్తుకు మన ప్రభు కంట సత్యవంతుడు అనే పేరు ఉందంట. సత్యవంతుడు అను నామము, నీతివంతుడు సత్యవంతుడు అనే నామము పెట్టబడిన వాడు. అందులో ఇంకొక పేరు ఏమంటున్నాడు? దేవుని వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే మన మధ్యకు వచ్చిందంట. అర్థమవుతుందా? ఎలా వచ్చిందో మనకు తెలుసు. కన్య గర్భానే వచ్చాడు, ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. అందుకనే మనం పురుషుల పుడుతున్న, అంటే చెప్పాలంటే తండ్రి గర్భాన్ని వచ్చిన. అందుకని మన స్కూల్లో కానీ కొన్ని ప్రాంతాల్లో కానీ కొన్ని సర్టిఫికెట్స్లో కానీ తండ్రి పేరే ప్రస్తావింపబడుతుంది. అంటారా కాదంటారా? కదా పిల్లరా? స్త్రీ గర్భాన్ని వచ్చింది, శరీరాన్ని ఆకృతి ధరించుకొని లోపలికి వస్తున్నాను. కానీ ఆ ప్రవచన నెరవేర్పు కంటే ముందు ఒక మంచి మాట యెషయా గ్రంథంలో ఈ సందర్భానికి, అంటే క్రిస్మస్ సీజన్కి సంబంధించిన మాటలు ఒక మాట చూసుకొని ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం నుంచి మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లరా. చూడండి పిల్లలు, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అంటున్న పిల్లలు. ఇవంతా కూడా మనకు బాగా తెలుసు మాట. 6వ అధ్యాయమైనా మనకి 7వ అధ్యాయమైనా 9వ అధ్యాయమైనా బాగా సుపరిచిత మాటలు. ఎక్కువగా చదువుకున్న కాలం ఏదైనా ఉందంటే అది నవంబర్ మొదలుకొని డిసెంబర్ కాలం అంతా కూడా ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ మనం చదువుకున్న ప్రవచనాల్లో ఇది ఒక భాగం పిల్లల. ఈ ప్రస్తావన చూడండి పిల్లల, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అంటున్నాడు పిల్లల. ఎందుకు రాజైన ఉజ్జియా అనే ప్రస్తావన అంతగా ప్రాముఖ్యత చెందిందంటే మీకు బాగా తెలుసు. గతించిన సంవత్సరాల క్రితం పిల్లల మనము అంటే తెలుగు రాష్ట్రాలన్నీ కూడా ఉమ్మడిగా ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ కాలం ఏ రీతిగా జరిగిందో మనకు బాగా తెలుసు. మనం ఎక్కువగా మనకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన చనిపోవాలి కాబట్టి మనకు బాగా తెలుసు. ఆ ప్రస్తావన అలాగే ఉంచుకోండి. ఇక్కడ చూడండి, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను, ఆయనకు పైగా సేరాపురం నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొంచు. సరిపోతుంది పిల్లలు. ఇదంతా కింది చదువుతుంటే మనం ఎక్కువ చదువుతున్న మాటలు, ప్రస్తావిస్తున్న మాటలు, మన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకున్న మాటలు.
కానీ ఆ కాలం ఏంటయ్యా అంటే ఏ సీజను ఏ సంవత్సరం అని చెప్పడానికి మనకు అర్థం అవడానికి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఉజియా, రాజైన ఉజియా. ఈ రాజు ఎవరికి రాజులుగా ఉన్నారు? యూదులకు. యూదా రాజైన ఉజియా కాలం. ఆ రాజు మృత్యు నొందిన కాలంలో, ఇందాక మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలం అన్నప్పుడు పిల్లలు, అతను మృత్యు నొందిన కాలంలోనే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఒక మీటింగ్ అరేంజ్ చేసింది. అతను మృత్యు నొందిన వెంటనే, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు, వారి తర్వాత కొన్ని అంటే వారి తదనంలోనే నిజంగా కాంగ్రెస్కి చాలా మటుకు సీట్లు వచ్చాయి. ఎంపీ సీట్లు కూడా వాళ్ళు గెలుపొందారు కాబట్టి కేంద్రంలో కూడా బలంగా ఉండేది. అందుకని ఆయన చనిపోయాడు కాబట్టి ఒక సెంట్రల్ మీటింగ్ అరేంజ్ చేశారు పిల్లలు. మామూలుగా అంత ఇంత కాదు, పెద్ద మొత్తంలో చేశారు. తర్వాత కాబోయే ముఖ్యమంత్రి ఎవరు, పార్టీని ఎవరు నడిపిస్తారు, ఇదంతా చూసుకోవడానికి. అది ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో ఈ యూద జాతికి కూడా రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాత ఎక్కడ మీటింగ్ జరుగుతుందంట? అక్కడ చూడండి పిల్లలు, అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభు ఆశీనుడంట పరలోకంలో మీటింగ్ జరుగుతుందంట. ఇక్కడ చనిపోతే ఎక్కడ మీటింగ్ జరుగుతుంది? పరలోకంలో మీటింగ్ జరుగుతుంది. ఎందుకంటే రాజు చనిపోయాడు. అది ఎవరికి రాజు అంటే యూదా జాతికి ఒక రాజు. అతను చనిపోతే ప్రాబ్లం ఏంటి? ఇంకా రాజులు లేరా? అతను ముందున్న రాజులు రాలేదా? తర్వాత రాజులు రాలేదంటే చాలా మంది రాజులు వచ్చారు. అంతకుముందు కూడా రాజులు సావాసం అతను రూలింగ్ చేసి వెళ్ళిపోయారు. అలాంటి కాలంలో ఈ ఉజ్జియా కాలంలో ఒక ప్రస్తావన ఎందుకు వస్తుందంటే దీని తర్వాత తీసుకునే నిర్ణయాలు ఒక అద్భుతంగా మార్చబడబోతున్నాయి. ప్రణాళికలు, ప్రవేశపెట్టే నిధులు కానీ, ప్రణాళికలు కానీ, ఇంకా ప్లానింగ్ అంతా కూడా మార్పు చెందబోతుందన్న విషయాన్ని తీసుకురావడానికి ఉజ్జియా కాలాన్ని తీసుకొచ్చాడు. ఇంతకతను అలా ఉన్నప్పుడంట చనిపోయినప్పుడు యెషయా గారు దర్శనం అన్నాడు. అంతే కదండి, ఇది యెషయా గారి దర్శనం చూస్తున్నాడు. ఏ కాలం అంటే ఉజ్జియా గారు చనిపోయిన కాలము, పరలోకంలో సమావేశం జరుగుతుంది. అలా జరుగుతున్న కాలంలో అంట సేరేపులు అంటే మహాదూతలు ప్రభువును స్తుతిస్తున్నాయంట. స్తుతిస్తూ ఉంటే ప్రభు ఏమైనా సంతోషంగా ఉన్నాడు. అప్పుడు మన పల్లెటూరులో కానీ, లేకుంటే ఈ మధ్య నేషనల్ డే కానీ, బయట పెరడ్ జరిగినప్పుడు కానీ, ఆ సెలబ్రేషన్ జరిగినప్పుడు కానీ, ఆ డ్రమ్స్ కానీ, ఇవన్నిటికి కానీ ఒక ఆర్భాటం జరుగుతున్నప్పుడు పిల్లలు మన రూమ్లో ఉన్నా కూడా పక్కనే రోడ్ పక్కన కనుక ఉంటే ఆ సౌండ్స్కి, ఆ పెరడ్స్కి, ఆ విజిల్స్కి, లేకుంటే ఆ సైలెన్స్కి అండ్ ఆ హారన్స్కి, ఇవన్నిటికీ ఒక వైబ్రేషన్ అనేది ఆటోమేటిక్గా మన ఇళ్ళల్లో కూడా వస్తూ ఉంటుంది. అవునంటారు కాదంటారు పిల్లలు? మరి ఇంకా ఇంటి దగ్గర చెప్పుకోవాలంటే ఒక డీజే పెట్టినప్పుడు ఎలాంటి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి, స్లాబ్ కూడా షేక్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇవన్నీ టీ పై మీద ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా మనకు ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుంది. మనకు అర్థమవుతుంది పక్కన ఏదో పెద్ద ఆర్భాటం జరుగుతుందని. అలాంటి మహాదూతలు ఆర్భాటంతో స్తుతిస్తుంటే గడప కమ్మలు కదిలిపోతున్నాయంట. అలా కడిపోతున్న సందర్భంలో అక్కడ మంచి ప్రస్తావన తీసుకొస్తున్నాడు. చూడండి ఎప్పుడైనా ఆయనకు పైగా శరాపులు నిలిచింది. అమ్మా 5 నుంచి కిందకి చదువుదాం, త్వరగా చదువుకుందాం. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యొక్కన యెహోవా నేను కన్నులారా చూచి తిని అనుకుంటున్నాను. ఎవరిని చూస్తున్నాడంట? రాజును సైన్యములకు అధిపతి యెహోవాను కన్నులారా చూచి తిని అనుకున్నానంట. అలా అనుకున్న సందర్భంలో జరుగుతున్న సందర్భం చెప్తున్నా చూడండి పిల్లలు. అప్పుడు ఆ సేరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎదురుకి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి నీ పెదవులకు తగిలేను గనక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషం తొలగిపోయేను అని. సరిపోతుంది పిల్లలు. ఆ ప్రస్తావన నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే నేను చూడ్డానికి ఆ సామర్థ్యం సరిపోవట్లేదు. ఎప్పుడైతే అది తగిలిందో నేను పరిశుద్ధుడైనను అని ప్రాయశ్చిత్తం అనేది తొలగిపోయింది. జరిగింది, నాకు ప్రాయశ్చిత్తం అనేది జరిగింది, పాపం తొలగిపోయింది. కాబట్టి చూసే ఆస్కారం కానీ, మాట వినే ఆస్కారం కానీ ఇప్పుడు యెషయా గారికి కలిగింది. అప్పుడు జరుగుతున్న మీటింగ్లో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు యెషయా గారు ప్రత్యక్షంగా వింటున్నారు. ఆ విన్న ప్రస్తుతానికి కిందికి చెప్తున్న మాట చూడండి పిల్లగా. అప్పుడు నేను ఎవరిని పంపేదను, ఇప్పుడు వింటిని అన్నాడు. ఎవరు విన్నారు? ఇప్పుడు యెషయా గారు విన్నారు. ఏ కాలంలో విన్నారయ్యా అంటే ఉజ్జియా గారి కాలంలో విన్నారు. ఆ కాలంలో ఉజ్జియా మృతి నొందిన తర్వాత ఒక మీటింగ్ జరిగింది. అది పరలోకంలో జరుగుతుంది. ఆర్భాటంతో, దూతలతోని, మహాసేరపులతోని ఇవన్నీ జరుగుతున్నప్పుడు అక్కడ పలకబడిన మాట అంటే నిజంగా యెషయా గారికి అంత సామర్థ్యం లేదు. కానీ ఆ దూత పెదవులకు తగిలించగానే ఆయన పవిత్రుడయ్యాడు. వినే సామర్థ్యం అతనికి కలిగింది. విన్న మాటలు ఏంటయ్యా అంటే నా నిమిత్తం ఎవడు పోను, ఎవరిని నేను పంపేదను అనే మాట ఇప్పుడు యెషయా గారి చెవిన పడింది. అప్పుడు చూడండి పిల్లగా, నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా. సరిపోతుంది పిల్లగా. ఇప్పుడు యెషయా గారు పలుకుతున్న మాట ఏంటంటే నేనున్నాను అంటున్నాడు. ఎవరి కొరకు ఉన్నాడంట? దేవుని కొరకు ఉన్నాడంట పిల్లగా. తన సమాజం కోసం ఉన్నాడంట పిల్లగా. యెషయా గారు ఉజ్జియా కాలంలో కూడా ఉన్నారు. ఆయన అతని హెచ్చరింపు మాటలు కానీ, ఉజ్జియా కలిగిన రోగం వచ్చినప్పుడు కానీ,
యెషయా గారు ఆ వాక్కు తీసుకెళ్ళిపోయినప్పుడు కానీ, తర్వాత వారితో మాట్లాడినప్పుడు కానీ ఈ ప్రస్తావన అంతా కూడా యెషయా గారి కాలంలో జరుగుతుంది. అలా జరుగుతున్న కాలం అంతా కూడా ప్రత్యక్షం చూస్తున్నాడు. తమ ప్రజలు తీరు మారట్లేదు. రాజు ఎవరు చనిపోయాడంటే తన ప్రజలకు రాజు చనిపోయాడు. ఆ రాజు చనిపోయిన సందర్భంలో అత్యున్నతమ సింహాసనంలో పరలోకంలో ఆ జరుగుతున్న మాటలు, ఆ సమావేశం అంతా కూడా విన్న ఆయన, నేను నీ పక్షాన వెళ్తాను తండ్రి అని దేవునికి చెప్తున్నాడు. పిల్లలు నిజంగా చెప్పాలంటే నిజంగా నీతో అయ్యేది కాదు, ఇంకా చెప్పాలంటే ఉజ్జియతో కూడా అయ్యేది కాదు. ఇది ఉజ్జియ గారి కాలం పిల్లల ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాడు అంటే, ఈ ప్రవచనము యెషయా గారి కాలంలోనే ఎందుకు వచ్చింది, ఆ మాటలు ఇంకా కొద్దిగా మనం ఆలోచిస్తుంటే ఉజ్జియ గారి స్థితిగతులు మనం ఆలోచిస్తే పిల్లల దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతము 26వ అధ్యాయము కొన్ని మాటలు మనం చూసుకొని ఇక్కడ మళ్ళీ వచ్చిద్దాం పిల్లల. 26వ అధ్యాయము 26వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి పిల్లలు. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. చూడండి పిల్లల ఎన్ని సంవత్సరాలు ఏనంట? 52. ఆల్మోస్ట్ దీని ఏమంటాం మనం, గోల్డెన్ జూబ్లీ అంతే కదండి. 50 సంవత్సరాలు ఇజ్రాయెల్ని యూదుల్ని ఏలేశాడు పిల్లల. అతను ఏలిన కాలం ఎన్నో ఏట ప్రారంభమైందంటే 16 ఏళ్ళ వయసు, అంటే 16 సంవత్సరాలు. 16 ఇయర్స్లో రూలింగ్ స్టార్ట్ చేసి 52 సంవత్సరాలు ఏలేస్తారండి పిల్లల. ఆయన గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే పిల్లల, నిజంగా అతను బ్రతుకును చూస్తుంటే చాలా అద్భుతంగా బ్రతికాడు, గొప్పగా బ్రతికాడు. ఎప్పుడైతే అతను ఒక మాట, అతని గురించి మాట్లాడుతున్న మాట చూస్తున్నట్లయితే పిల్లల కిందికి, యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను, దేవుని ప్రత్యక్షత తెలివి కలిగి జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. సరిపోదు పిల్లల ఆ మాట చూడండి పిల్లల. యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను అంటున్న పిల్లల. మనం కూడా పిల్లలు అప్పుడప్పుడు వర్ధిల్లుతున్నామంటే నిజంగా ఉజ్జియ గారిని దగ్గర పెట్టుకోవాలి. మనం వర్ధిల్లుతున్నామంటే కారణం ఏంటంటే మనం ఎవరినో అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాము, నమ్మకంగా బ్రతుకుతున్నాం. మన కుటుంబంలో నా భర్తనో, నా భార్యనో, నా పిల్లలు నమ్మకంగా ఉంటున్నారు కాబట్టి మనం వర్ధిల్లుతున్నాం అనే విషయం మనకు అర్థం అవ్వాలి పిల్లరా. ఆ వర్ధిల్లిన దాని స్థితిని బట్టి ఎల్లప్పుడు ఇందాక చదువుకున్న కీర్తన కూడా మనకు జ్ఞాపకం ఉండాలి. కృతదాస్తుతులతో నిన్ను ఆరాధించేదను, నన్ను స్తుతించేదను, అదంట చాలా గొప్పదంట. ఎంత గొప్పదో ఆ మాట చూడండి పిల్లరా. ఇందాక చదువుకున్న కీర్తన 69వ అధ్యాయము 69వ అధ్యాయము అదే కదా చదువుకున్నది మనం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. ఎద్దు కంటెను, చూడండి పిల్లలు ఎంత గొప్పదో చెప్తున్నాడు. ఎద్దు కంటెను, కొమ్ములను డెక్కలు గల కోడె కంటెను, అది యెహోవాకు ప్రీతికరము. ఏది అంట? కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించేదే విషయము, కృతజ్ఞతాస్తుతులతో నేను గణపరిచే విషయం అంట. కృతజ్ఞత ఎప్పుడు ఉంటుంది? కలిగిన మేలును బట్టి ఒక హృదయంగా హార్ట్ఫుల్గా మనకు వచ్చే ప్రేరణ ఉంటుంది చూసారా పిల్లలు. ఆ కృతజ్ఞత అంట ఎద్దు కంటేను, క్రొవ్విన ఎద్దు మనకి ఎంత శ్రేష్టమో బాగా తెలుసు, దానికంటే గొప్పదంట. ఇంకా మాట్లాడితే ఏమంటాడు? కొమ్ములను డెక్కలు గల కోడె కంటేను అది ప్రీతికరం అంట పిల్లరా. ఇలా కృతజ్ఞత ఆయన 52 సంవత్సరాల్లో పిల్లరా చాలా తక్కువగా చూపించేశాడు. బాగా వర్ధిల్లాడంట. యెహోవాను ఆశ్రయించుతున్నంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడంట పిల్లరా. కానీ వర్ధిల్లుతున్న కాలంలో కృతజ్ఞతను మర్చిపోయాడు పిల్లరా. మర్చిపోయి సేవకులు చేయాల్సింది యాజకులే చేయాల్సింది, సేవకులు చేయాల్సింది ఇతని ధూప ద్రవ్యాలు వేయడానికి దేవుని మందిరంలోకి వెళ్ళిపోతాడు. సేవకులు అంటారు ఇది నువ్వు చేయాల్సింది కాదు, రాజు చేయాల్సింది కాదు, సేవకులు చేయాల్సింది. మా పని మమ్మల్ని చేయనివ్వండి, మీ పని మీరు చేయండి రాజా అంటే మాట వినలేదు పిల్లరా. ఎప్పుడైతే మాట వినక కృతజ్ఞత భావాన్ని మర్చిపోయాడో అతని కుష్టు నుదుటి మీద వచ్చేసింది పిల్లరా. వచ్చిన ప్రత్యక్షణ ఆ సందర్భంలో అతనికి అర్థమైపోయింది, దేవుడు నన్ను మొత్తేస్తాడనే విషయం అర్థమైపోయింది పిల్లరా. మొత్తిన వెంటనే అతనికి అర్థమైపోయి వెంటనే అంటున్నాడు, పశ్చాత్తాపని కూడా పర్లేదు పిల్లరా, పశ్చాత్తాపని కూడా పర్లేదు. అతను కొంతకాలానికి చనిపోయాడు పిల్లరా. చనిపోయిన తర్వాత అతని తర్వాత ఉజ్జియ మరణమైన తర్వాత రాబడిన మాట ఏంటంటే, నేను ఉజ్జియను గొప్పగా చూడాలనుకున్నాను నా ప్రజల కొరకు, ఎందుకంటే అతను ఆయుష్ను అడిగితే నేను ఆయుష్ను కూడా ఇచ్చేసాను. అయినా కూడా అతనికి స్థితిగతులు ఏంటంటే కృతజ్ఞత భావం అతనిలో కనిపించలేదు. ఈ తర్వాత నేను ఒక గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేశాను. యూద ప్రజలకు ఒక వాగ్దానం కావాలి, ఇజ్రాయేల్కి ఒక వాగ్దానం కావాలి.
అలాంటి తరుణంలో యేషయ్య గారి కాలంలో ఒక ప్రవచన పూర్వకంగా అతను ముందుకు వెళ్తున్న కాలంలో నేను చూస్తున్నాను, నా నిమిత్తం ఎవరు పోదునన్న మాట నాకు చెవినపడగానే నేను వెళ్తున్నాను, యేషయ్య నువ్వు నా ప్రజలు మార్చేది కాదు, ఉజ్జయ మార్చేది కాదు, ఎవరో ఒకరు రావాలి. అది ఎవరు రావాలంటే సాక్షాత్తు ఎలాంటి స్థితిలో ఉండాలంటే ఇంకా అక్కడ మంచి మాట మాట్లాడతారు పిల్లలు. 13వ వచనం కింది భాగం చూడండి పిల్లలు, 6వ అధ్యాయం 13వ వచనం చివరి భాగం. 10వ భాగం మాత్రం విడవబడిన అదే 10వ వచనం, దానిలో 10వ భాగం మాత్రము విడవబడినను. ఇప్పుడు మాట మాట్లాడలేదు, పైనుంచి అంతా చదవడానికి మనకు అవకాశం లేదు కాబట్టి చెప్తున్న మాట ఏంటంటే ఇంకా తర్వాత ఏంటంటే స్థితిగతులు మారబోతున్నాయి. యూదా జాతిలో స్థితిగతులు మారబోతున్నాయి, ఇజ్రాయేల్ స్థితిగతులు మారబోతున్నాయి. 10వ భాగం విడవబడుతుందంటే 10 గోత్రాలు చెల్లకు వెళ్ళబోతున్నాయి. కొంత మట్టుకు శేషించి మాత్రమే నాకంటూ శ్రేష్టమైన యెరూషలేములో నిలవబడతారు. తర్వాత పరిస్థితులు మారబోతున్నాయి. నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలి మొద్దు వలె ఉండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టునంట పిల్లలు. ఏ మొద్దు నుండి అంట? సింధూర మస్తకి వృక్షము నరకబడిన తర్వాత అది మిగిలిండు మొద్దు నుంచి అంట పిల్లలు. ఆ మస్తకి వృక్షం నరకబడిన తర్వాత మొద్దే ఉంటే చూసాను, దాని నుంచి నేను చిగురు పుట్టిస్తున్నాను. ఏ కాలం అయ్యా అంటే ఉజ్జయ గారు మృతి నొందిన కాలంలో యేషయ్య గారు చూసిన దర్శనాన్ని బట్టి అతను అనుకున్న మాట ఏంటంటే ఇజ్రాయేలుకు ఒక ప్రవచనాన్ని ఇవ్వాలనుకున్నాడు పిల్ల. ఆ తర్వాత వచ్చిన ప్రవచనమే 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, గర్భవతి అయి కుమారుని కానీ సరిపోతుంది పిల్లలు. ఆయన ఎవరో కాదు, మనకు తోడుగా ఉన్న సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రవచనానికి పూర్వం గురించి ఆలోచించిన పాత నిబంధన కాలం మొదలుకొని యేషయ్య గారి కాలం వరకు ఆలోచించిన, యేషయ్య గారి కాలం మొదలుకొని కొత్త నిబంధన కాలము జకరియా ఎలిజబెత్ కాలం వరకు ఆలోచించిన కానీ ప్రతిదీ కూడా ఎలా జరుగుతుందంటే తన ప్రణాళికలో భాగంగానే జరుగుతుంది. ఎవరు వెళ్ళుదురు అంటే యేషయ్య నీ వల్ల వెళ్ళేది కాదు, నీ వల్ల జరిగేది కూడా కానే కాదు, నా ప్రియకుమారుని పంపిస్తాను. ఎలా రాబోతున్నాడంటే మొద్దు నుంచి చిగురు వచ్చినట్టుగా. ఎందుకంటే మీరు విడవబడతారు, అది నాశనమైపోతుంది, అన్ని నాశనమైపోయాయని మాకు ఎక్కడ దిక్కు లేదు అనే స్థితిలోకి మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ మొద్దు నుంచి నేను చిగురు పుట్టిస్తాను. అది రాజుల కుటుంబంలో నుంచి వస్తుందని, రాజు గర్భం నుంచి వస్తుందని మాత్రం మీరు ఆలోచించవద్దు. ఎక్కడి నుంచి రాబోతుందని కన్యక గర్భానే వస్తుందంట. అది కాలము పరిపూర్ణప్పుడు కొత్త నిబంధన కాలం మనం చూస్తున్నాం. ఇంకా ఎవరు చెప్పారంటే ఆ మాట, మంచి మాట ఏమంటారంటే తండ్రియు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటాడు. 48వ అధ్యాయంలో మనం చూస్తుంటే యెషయా గ్రంథంలో. ఇంకా మాట్లాడుతూ యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట తీయని పిల్లలు, అక్కడ కూడా మంచి మాట మాట్లాడుతుంటాడు. 7వ అధ్యాయంలో నన్ను పంపెను అనే మాట ప్రస్తావన తీసుకొస్తూ ఉంటాడు. నేను వచ్చి తిని ఆయన దగ్గర నుంచి అన్నమాట. 7వ అధ్యాయం యోహాను సువార్త. నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని అక్కడ ఎవరి దగ్గర నుంచి వచ్చారంట? ఎవరి దగ్గర నుంచి వచ్చారంట? తండ్రి దగ్గర నుంచి వచ్చారంట పిల్లలు. ఆయన రావడానికి ఎన్ని ప్రణాళికలు ఉన్నాయంటే అన్ని ప్రణాళికలు నెరవేర్పు వస్తున్నాడు. ఆ ప్రవచన నెరవేర్పులో భాగంగానే కన్యగర్భానే వచ్చాడు. స్త్రీ అందు పుట్టి ఈ లోకానికి వచ్చాడు. శరీరాకృతిని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. అది ఎప్పుడు జరిగిందంట? కాలము పరిపూర్ణప్పుడు, అంటే ధర్మశాస్త్రము విడువబడుతున్న కాలము. నిజంగా చెప్పాలంటే అది నెరవేరుస్తూ ప్రవచనాలు నెరవేర్పు జరుగుతూ అది పాత నిబంధన కాలానికి ముగింపు పలుకుతూ స్వస్తి పలుకుతూ కొత్త నిబంధన కాలము పరిపూర్ణప్పుడు ఆ శతాబ్దం కాలంలో ఆ మొదటి 3 సంవత్సరాల కాలంలో ఆయన ఈ లోకానికి వచ్చిన సందర్భానికి జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లల. శరీరాకృతిని ధరించుకుని వచ్చాడంట పిల్లల. ఆ వాక్యము అన్నాడు. ఆయనకు ఎన్ని నామాలు ఉన్నాయంట? చాలా నామాలు ఉన్నాయి. వాక్యం అనే నామం కూడా అతనికి ఉంది పిల్లల. అందుకనే మనం ప్రతిసారి ఏంటంటే ప్రతి వచనం అంతా కూడా వాక్యం అనే వరకు వెళ్ళి మనం ఇదంతా కూడా ఆయనే అనుకున్నాం. నిజంగా చెప్పాలంటే నేను అలాగే అనుకున్నాను కొంతకాలం క్రితం. ఎందుకంటే పలికిన మాటలు, ప్రవక్తలు పలికిన మాటలు ఉన్నాయి, భక్తులు పలికిన మాటలు ఉన్నాయి, విశ్వాసులు పలికిన మాటలు ఉన్నాయి, రాజులు పలికిన మాటలు ఉన్నాయి, ఇంకా దూతలు పలికిన మాటలు ఉన్నాయి తన వర్తమానం తీసుకొచ్చినప్పుడు. అలాగే చాలా మంది వారి జీవితంలో చేసిన మేలును బట్టి కీర్తనలు కూడా లిఖింపబడ్డాయి. అన్నీ కూడా మనం ఇంకా పేతురు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రవక్తలు లిఖించిరి, పితరులు లిఖించిరి, పరిశుద్ధమైన ప్రవక్తలు లిఖించిరి అంటారు. పరిశుద్ధాత్మ ప్రేరేపబడిన వారు పలుకగా వీరు లిఖించిన మాటలు లేఖనంలో ఏది కూడా పుట్టదంట. అంటే ఆయన పలికింపగా వీరు లిఖించేస్తారు. మన గ్రంథంగా మనకు లిఖింపబడి మనకు వచ్చేసింది. ఆయనకున్న మాట ఏంటంటే వాక్యం అనే నామం కూడా అది ఉంది. మన యొద్ద నివసించను అన్న పిల్లలు. ఏమంటే సర్వసాధారణంగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లలు, ఇంటి నుంచి మనం బయటకు వెళ్తున్నామంటే ఒక పని ఉంటేనే మనం వెళ్తామండి, అంతే కదండి. పని లేకుండా మనం అప్పుడప్పుడు తిరగడానికి కూడా వెళ్తాం గాలి కొరకు. కానీ ఒక రాజు బయటికి వస్తున్నాడంటే ఎంత ఆర్భటం ఉంటుంది పిల్లలు.
ఎంత ఆర్భాటం ఉంటుంది. అంత ఆర్భాటము అన్ని విధాలుగా అన్ని సెట్ అయిన తర్వాతనే ఈ లోకంలోకి వస్తూ ఉంటాడు, ఒక ప్రణాళిక ప్రకారంగానే వస్తుంటాడు. గతించిన కాలంలో కానీ మన దుబాయ్లో కానీ మనం ఇక్కడ అప్పుడప్పుడు రోడ్స్ అన్నీ క్లోజ్ అవుతూ ఉంటాయి, షేక్ వస్తున్నాడని మనకు అర్థమవుతూ ఉంటుంది. మన ముఖ్యమంత్రి మన మండలికి వచ్చినా మన డిస్టిక్ వచ్చినా కానీ బ్యారిగేడ్స్ అక్కడక్కడ రోడ్లన్నీ ఇక్కడ క్లోజ్ అయినట్టుగా మనకు అన్నీ కనబడుతూ ఉంటాయి పిల్లరా. అంత ఆర్భటం కనబడుతున్నప్పుడు అందరూ ముఖ్యమంత్రి వస్తున్నాడు అంటే పిల్లరా ఏదో ముఖ్యమైన ఉద్దేశమే ఉంటుంది. అలా రాజే వస్తున్నాడంటే ఇంకా ప్రాముఖ్యమైన విషయమే ఉంటుంది. మొన్న రష్యా ప్రెసిడెంట్ వచ్చారు, పుతిన్ గారు వచ్చారు, ఇంకంతా ఇంత కాదు హడావిడి. చాలా గొప్పగా అరేంజ్మెంట్స్ అరేంజ్ చేశారు, రెడ్ కార్పెట్ వేశారు. అంత గొప్ప అంటే ఏదో ఒక ప్రణాళికలో భాగంగానే కొన్ని ప్లానింగ్ కొన్ని డాక్యుమెంట్ సైన్ చేయడానికి, అగ్రిమెంట్ సైన్ చేయడానికి మంచి సూచనల కొరకే పిలిచారనే ఉద్దేశం మనకు అర్థమైపోయింది. దానికంటే ముందు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ రావాలి, నెతన్యాహు గారు రావాలి, కానీ రాలేకపోయారు. వారికంటే ముందు జరిగిన లాస్ట్ పాకిస్తాన్ గారు జరిపించిన దాన్ని బట్టి అతను అలాగే ఉండిపోయాడు. ఇలాంటి కొన్ని జరుగుతున్నప్పుడు ఏంటంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే గొప్పవారే రాబోతున్నారు, మంచి కార్యం కొరకే రాబోతున్నారు విషయం మనకు అర్థమవుతుంది. కానీ మనకు ఒక మాట గుర్తుంచుకోవాలి పిల్లలు, మనం ఎప్పుడైనా కానీ ఒక జాబ్ చిన్న స్థితిలో స్టార్ట్ అయినప్పుడు మనం ఏమనుకుంటామంటే అభివృద్ధి కావాలని ఆశపడుతూ ఉంటాం. వాచ్మెన్ నుంచి కానీ, ఒక టీ బాయ్ నుంచి కానీ, తర్వాత మనం ప్రమోషన్ కావాలనుకుంటాం, మంచి పొజిషన్లకు రావాలనుకుంటాం, తర్వాత ఇంక్రిమెంట్స్ కావాలనుకుంటాం, తర్వాత ఒక మంచి పొజిషన్కి వచ్చి అభివృద్ధి కావాలనుకుంటాం పిల్లలు. అలాంటిది పరలోకంలో ఆది నుంచి ఉన్న ఆయన అంట దేవుడు ఉండేను, ఆ దేవుడు వాక్యమై ఉండను, ఆ వాక్యము దేవుడై ఉండను, ఆ దేవుడే ఆ వాక్యమే అంటే మన వద్ద నివసించిన కృపా సత్య సంపుడుగా ఉంటారు పిల్లలు. రాజు రావడానికి ఆర్భాటం కావాలి, చిన్నగా ఉన్న మనమే ఎదుగుదల కావాలనుకుంటాం, అభివృద్ధి కావాలనుకుంటాం. ఒక చిన్న అందరితో పాటు ఉన్న మనము ఎక్కడో ఉంటున్నామండి, నివాసం లేదు, చిన్న చెట్టుకి నీళ్ళని పడుకుంటున్నాను, ఫుట్పాత్ మీద ఉంటున్నాను, చిన్న గోడలు ఉన్న ఇల్లు దొరికినా పర్లేదు, చిన్న గోడలు ఉంటే చాలండి, గోడ పక్కన తల వాల్చుకుంటున్న ఆలోచన కలిగి ఉంటాం పిల్లల. తర్వాత రేకుల షెడ్ అయితే బాగుండి అనిపిస్తుంది గోడలు వచ్చిన తర్వాత. దాని మీద ఏదైనా కొద్ది పూరిలాగా నేను వేసుకుంటానండి అని అనుకుంటాం. తీరా ఏమనుకుంటే మట్టి గోడలండి, వర్షంకి అంతా కూడా అది అయిపోతుంది. సిమెంట్ గోడలు అయితే బాగుండేమనుకుంటాం పిల్లల. అది అయిన తర్వాత ఏమనుకుంటాం, మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, మంచి ఇల్లు కాస్త డాబా ఇల్లు అయితే బాగుండేమనుకుంటాం, ఇంకొక ఫస్ట్ ఫ్లోర్ కావాలనుకుంటాం, సెకండ్ ఫ్లోర్ కావాలనుకుంటాం. అంటే దినదిన అభివృద్ధి మనం ఆశిస్తూ ఉంటాం పిల్లల. అలాంటిది ఆయన వచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేస్తూ పిలుపులు రాసిన పత్రిక చూడండి పిల్లల, 2వ అధ్యాయం, పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి కిందికి చూడండి పిల్లలు. ఈ మనసు నీరును కలిగి ఉండుడి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునేను అంట పిల్లరా. మీకు ఆ మాట అర్థమవుతుందండి? రిక్తుడు అంటే రిక్త చేతులు, రిక్త హస్తము అనే మాట మనం ఎప్పుడైనా విన్నామా పిల్లలు? అంటే చేతుల్లో కూడా ఏమీ లేదు, చిల్లి గవ్వ లేదనుకోండి, రిక్త హస్తులమై ఉన్నామండి. మీరే శరణు మీరే దిక్కు అనే మాటలు మనం అప్పుడప్పుడు మనం వినేవాళ్ళం, పెద్దలు అంటున్న మాట. రిక్తాస్తలు ఏమీ లేదు, రిక్తుడుగా ఉన్నాడు అంటే ఏమీ లేదు. కడు బీద కుటుంబంలో వచ్చాడు, గతించిన దినాలు. అదే ఇంతకుముందు కూడా మనం అదే మాట అన్నాను నేను. ఏమనంటే నిజంగా నాకు ఇది కావాలని కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులను వేధించిన వారు అంటే కొడుకు కాదనుకుంటా బహుశా. ఎందుకంటే అతనికి అన్నీ తెలుసు, నేను వచ్చిన ఉద్దేశం బాగా తెలుసు, నేను ఎందుకు ఈ లోకానికి వస్తున్నానో కూడా బాగా తెలుసు. అలాంటిది నాకు అది కొనివ్వని, నాకు ఇది కొనివ్వని, నాకు అది కావాలని ఏ రోజు తల్లిదండ్రులని తన ఇంకా బంధువర్గాన్ని కూడా ఏ రోజు కూడా బాధ పెట్టిన వ్యక్తి కావచ్చు బహుశా ప్రభు. ఎందుకంటే అతను వచ్చిన ఉద్దేశం తెలుసు. రిక్తాస్తుడికి వచ్చాడు, మరీ కడు మీద కుటుంబంలో వచ్చేసిన పిల్లలు. ఎందుకంటే తన ధనవంతుడేముడు దారిద్రుడయ్యాను, తన దారిద్ర్యం వల్ల మనల్ని ధనవంతులుగా చూడాలనుకున్నాడంట పిల్లలు. ఆ మాట చూడండి పిల్లలు. తను దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడట. ఎవరి స్వరూపం అంట? ఇంకా మామూలు స్వరూపం కాదంట, మనుషుని యొక్క స్వరూపమే కాదంట. ఇంకో మాట ఏంటంటే పిల్లల, మనుషుల పోలికగా పుట్టే మాట ఎందుకు మాట్లాడుతున్నాడు? స్త్రీ అందే పుట్టాడని ఎందుకు అంటున్నాడంటే ఇది భూలోకము పిల్లల. భూలోకము నరులకు నివాసయోగ్యమైన భూలోకం అంటాడు యోగ గారు. నరులకు నివాసయోగ్యమైన భూలోకము. అందుకని ఏమనంటే పరలోకంలో ఉన్నప్పుడు ఆయన ముందున్నాడు, ప్రథమమైన వాడిగా ఉన్నాడు, ప్రథమ ఫలము అంటాడు. నేను ప్రథమమైన దానిగా సృష్టింపబడితే అంటాడు. దీన్ని అంతటిని చూసి నేను ఆనందించి చుట్టిని అంటాడు. అలాంటిది ఆయన భూలోకంలోకి మనుషులు పంపిస్తున్నప్పుడు అంట నేను రావాలని అనుకోలేదు, ముందుగా ఆదామును ప్రవేశపెట్టేశాడు. శరీరం ఇచ్చి మట్టి నుంచి ఆకారాన్ని ఏర్పాటు చేసి, అందుకనే మన బాడీలోనంట ఆల్మోస్ట్ అన్ని అంటే కణజాలు మట్టిలో నుంచి వచ్చినవే ఉంటాయంట.
అందుకని మన్నైపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది, మన్నైపోవడానికి ఆస్కారం ఉంది. ఇలా మాట్లాడుతుంటే కొంతకాలానికి కాలం పరిపినప్పుడు ప్రభువు కూడా రావాలి కాబట్టి ఆ నరరూపిగా రావాలంటే ఆ ఆకారము తల్లి గర్భంలో నుంచి రావాలి. అందుకనే మనుషుని రూపం మార్చుకునే పిల్లలు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అంటే ఈ లోకంలోకి రావాలంటే మనిషికి ఏముండాలి? ఇప్పుడు రూపం ఉండాలి, ఒక శరీరం ఉండాలి. అది శరీరము మట్టికి సంబంధించిందే ఉండాలి, అది తల్లి గర్భం నుంచి కావాలి. కాబట్టి మరియమ్మ గర్భాన ఆయన లోకానికి వచ్చినట్టు మాట. ఎందుకంటే భూలోకంలో నివసించడానికి వచ్చేసాడు కాబట్టి, నరులకు నివాస యోగ్యమైనది భూలోకం కాబట్టి అది నరుడుగా పిలువబడాలంటే ఏముండాలి? ఇప్పుడు ఆకారం కావాలి. దాని కొరకు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తినిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని అంటున్నారు. ఎందుకంటే వెళ్ళాల్సిన వారు, నేను అదే మాట మాట్లాడాను గతించిన దినంలో జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, వస్తున్నారు కానీ తిరిగి ఆ నిత్యత్వం వెళ్ళేవారు కరువైపోతున్నారు, కొదువైపోతున్నారు. పిల్లలు నీకు రావడం చేత కావట్లేదు. ఈ లోకంలో వస్తున్నారు అందరూ, జనరేషన్ డెవలప్ అవుతుంది. ఒకప్పుడు పిల్లలు చైనా ముందున్నారు, గతించిన కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశమే ముందుందంట. దేంట్లో అండి? జీడిపిలో కాదు, ప్రపంచ జనాభాలో మనం ఇంచుమించు 800 కోట్ల జనాభా అనుకుంటే 820 కోట్ల జనాభా అనుకుంటున్నంట. అందులో ఒకప్పుడు చైనా ముందు ఉండేదంట జనాభాలో, పాపులేషన్లో. ఇప్పుడు ఎవరు ఉన్నారంట? మనమే ఉన్నామంట పిల్లలు. అది కూడా గర్వకారణమే కదా పిల్లలు, మనమే ఉన్నామంట పిల్లలు. నిజంగా అనిపించింది, క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారండి, చాలా మంది ఎక్కువ ఉన్నారండి. మనం గొప్పగా చెప్పుకుంటాం కానీ ఎంతమంది ఉన్నారు ఆ నిత్యత్వం కైవసం చేసుకోవడానికి? నిజం కదా పిల్లలు. దోమలు లేని దేశాలను చూస్తున్నాం, పాములు లేని దేశాలను చూస్తున్నాం, రోగాలు లేని దేశం చూస్తున్నాం. నేను చనిపోకుండా బ్రతకడానికి ఎన్నో కావాలని మనుషులు ఏదో రకమైన వింత వింత ప్రయోగాలు చేస్తున్నారు. మరి దేవునితో పాటు ఉండాలని, పాపం అంటకుండా బ్రతకాలని, నిత్యత్వం కైవసం చేసుకోవాలని ఆ లోకం నుంచి వచ్చేసింది కాబట్టి ఆ లోకమే వెళ్ళాలని ఎంతమంది ఆశపడుతున్నారు పిల్లలు. రావడం చేత కావట్లేదు కాబట్టి ఆయన తిరిగి శరీరాన్ని ధారించుకొని ఈ లోకానికి వచ్చేసాడు. నాతో పాటు నా పిల్లల్ని నేను తీసుకొని వెళ్ళాలనుకున్నాడు పిల్లలు. తన ప్రియమైన తండ్రి యొక్క సావాసాన్ని, తన యొక్క ప్రియమైన పిల్లల్ని తండ్రితో పాటు ఉంచాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకని శరీర ఆకృతి ధరించుకొని మట్టి వాసన అంటకుండా కూడా బ్రతికి, ఈ లోకంలో పాపం అంటకుండా బ్రతికి మనకంటే ముందున్నాడు. అతను యోగ్యుడిగా నిలబడ్డాడు. ఆ లోకానికి, ఈ లోకానికి వచ్చిన విధానాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనుషుని పోలికగా పుట్టేశాడంట, రిక్తుడుగా వచ్చేసాడంట. కానీ అలా నేను రిక్తుడుగా వదిలిపెట్టాడు. నేను వాక్యమైన ఒక శ్రేష్టమైన పాలతో పెంచుతున్నాడు, బలాన్ని చేకూరుస్తున్నాడు, ప్రతి ఈవిని అనుగ్రహిస్తున్నాడు. ఏమంటే నీకు బలమే కావాలంటే బలం ఇస్తానన్నాడు, ఆరోగ్యమే కావాలన్నా ఆరోగ్యం ఇస్తానన్నాడు, స్వస్థతే కావాలన్నా స్వస్థతని ఇస్తానన్నాడు. ఇవన్నిటి కాదయ్యా, నీకు నేను ప్రియ కుమారుణ్ణి ఇచ్చేసాను, చిన్న ఐశ్వర్యమే కానీ, ఆరోగ్యమే కానీ, ధనమే కానీ, బలమే కానీ నేను ఇవ్వలేనా? తన ప్రియ కుమారుణ్ణి నేను ఇచ్చిన ఆయన అంట మిగతా వాటిని మనకి ఇవ్వలేడా అంటున్నాడు పిల్లలు. ఆయన ఈ లోకంలోకి వచ్చాడంట. వచ్చిన దాన్ని ఏమన్నా మొదటి రాకడన్నాం పిల్లలు, వచ్చిన దాన్ని మనం మొదటి రాకడన్నాం. మళ్ళీ రాబోతున్నట్టు దాన్ని ఏమన్నా మనం రెండవ రాకడ అన్నాం పిల్లలు. అందుకని నీకు వెళ్ళడానికి మార్గం కనుక దొరకదేమో, నీకు రూట్ కనుక నీకు రాదేమో, నీకు తెలియదేమో, బహుశా గూగుల్ మ్యాప్ కూడా నేను అక్కడికి చేర్చలేదేమో, నేను వస్తాను, నేనే మార్గం అన్నాడు. ఆ మార్గం కూడా నేను నడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో శరీరం దాల్చుకొని రిక్తుడిగా ఈ లోకానికి వచ్చేసాడు. కానీ నేను బలవంతుడు ఈ లోకంలో నిలబెట్టాలని ఆశపడుతున్నాడు, తండ్రితో పాటు ఉండాలని ఆశపడుతున్నాడు పిల్లలు. బహుశా ఒక లేక ఈ లోకంలో నెమ్మదిగా బ్రతికినా, నువ్వు నాటి నీతిగా బ్రతికినా, అనీతిమంతుడిగా బ్రతికినా ఆ పాత్రలో కనుక నువ్వు వెళ్ళిపోతున్నావు. అక్కడ 2 భాగాలు ఉన్నాయి. అక్కడ ఉన్నవాడిని సైతం, నీతిమంతులందరినీ కూడా, మనవాడిని, ఒకవేళ నువ్వు నీతిగా బ్రతకాలని ఆశ కలిగి ఇచ్చగలిగి ఈ లోకంలో నువ్వు దినాలు వెళ్ళబోస్తే మిమ్మల్ని మనల్ని నెమ్మది పొందే స్థలంలో ఉన్నవారు అందరినీ, మనకంటే ముందు కాలం చేసిన వారిని, నీతిమంతులందరినీ ఇక్కడ వీరందరినీ కూడా కలిపి అంట తనతో పాటు నిత్యత్వంగా నడిపిస్తారంట పిల్లలు. వెళ్ళడం చేత కాక మనం ఈ లోకంలో ఆగిపోతున్నాం పిల్లలు. కాలగర్భంలో కలిసిపోయిన వారు చాలా మంది ఉన్నారు. వారందరినీ నడిపించడానికి తానే సాక్షాత్తు తానే శరీరం దాల్చుకుని ఈ లోకంలోకి అడుగుపెట్టాడు. కాలం పరిపూర్ణ కాలం, అందుకని అది మధ్యకాలం అన్నాడు. ముందున్న కాలం చూసినా, తర్వాత కాలం చూసినా, క్రీస్తు శకానికి క్రీస్తు పూర్వానికి మధ్యలో ఆయన వచ్చినా, అతనితోనే కాలం సూచింపబడిన తర్వాత జనరేషన్లేవి, ముందున్న జనరేషన్ అందరినీ కూడా తీసుకొని తండ్రితో పాటు సమాధానపరచాలనుకున్నాడు పిల్లలు. మనం తీసుకొని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనతో వెళ్ళడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? అందుకని క్రిస్మస్ దినాల్లో ప్రత్యేకమైన పుట్టుకొని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆయన ఈ లోకానికి మొట్టమొదటి రాకడగా వచ్చాడు. రెండవ రాకలు ఆయనతో పాటు ఉండేవారిలో ఈ క్రిస్మస్ దినాల్లో మనం చక్కగా ఆచరిద్దాం పిల్లలు. భక్తి కలిగి బ్రతుకుదాం. ఆయన వెళ్తే అంటే విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే, కాలం కన్ను మూస్తే ప్రభుతో పాటు నేను ఉండాలి, బ్రతుకుతే అలా బ్రతకాలి. లేదంటే వాళ్ళ లోకంలో కలిసిపోయినా పర్లేదు, కానీ ఆయనకి ఆ దుఃఖాన్ని, వేదన మాత్రం మనం మిగిల్చొద్దు పిల్లలు. ఆయన పంపించేసి
పరలోకంలో తనతో పాటు తన దేవునితో సమానంగా ఉండే భాగ్యం అతనికి ఉందంట పిల్లలు. దేవుడు అని పిలువబడ్డాడంట. ఆయన దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటున్న పిల్లలు. ఆ దేవుడు అంట ఒక మనుష్య రూపం దాల్చుకొని ఈ లోకంలోకి వచ్చేదంట. కడు బీద కుటుంబంలో ఉన్నాడంట పిల్లలు. మళ్ళీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా కాదంట పిల్లలు. రిక్తులైన ఓ కుటుంబంలోకి వచ్చేసారు పిల్లలు. ఎందుకంటే బహుశా గొప్ప గొప్ప ఇండ్లలో ఉంటే అందరూ అతని దగ్గరికి వెళ్ళలేరేమో. మనం కూడా అదే అనుకుంటాం కదా, ప్యాలెస్కి మనం వెళ్ళలేమేమో, యాక్సెస్ అందరూ కూడా అందరికి ఉండదు. గేట్ పాస్ ఉంటేనే వెళ్ళే మనకు కొన్ని ప్రోగ్రామ్స్ మనం చూస్తున్నాం పిల్లలు. అలాంటిది అతని దగ్గరికి మనం వెళ్ళకుండా ఉంటామేమో అని బహుశా అలాంటి కడుబీద కుటుంబంలో ఆయన వచ్చేస్తాడు పిల్లలు. అందరిని ఆకర్షించడానికి పిల్లలు. ఇక్కడ ఆయన ఒక పరమార్థాన్ని గుర్తిరిగి ఆయన కాలు మోపడానికి మొట్టమొదటిగా రావాలనుకోలే పిల్లలు. భూములందరూ కూడా వెళ్ళాల్సిన మార్గమే చెరిపేసుకున్న తర్వాత తిరిగి ఆ నిత్యత్వం నిలబెట్టడానికి సాక్షాత్ తానే మార్గం వేసి లోపలికి వచ్చేసాడు. తిరిగి ఆయనతో పాటు ఉండడానికి మనం సిద్ధపడదాం. మన ఆత్మీయతను చక్కగా కట్టుకుందాం. ఈ కొద్ది మాటలు మన ఆత్మీయతనికి ఎంతో దోహదపడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడం కాక.